మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, కే అంటే కేటీఆర్ అని కొత్త అర్థం చెప్పారాయన. మరొకసారి వీళ్ళిద్దరి దోస్తానా బయటపడిందని ఆరోపించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని, ఇన్ని రోజులు కేంద్రాన్ని టార్గెట్ చేశారని అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలని బండి ప్రశ్నించారు. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తారన్నది గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇయ్యద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తా ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకి పంపుతా అన్నాడు. ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన కూడా. లోపాయికారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన కూడా సాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిలుస్తారు వాళ్ళు ఇలా. కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాన్ని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ పెండింగ్ ఉంది, సిబిఐ కైనా ఢిల్లీలో పెండింగ్ ఉంది. మీ చేతుల్లో ఫస్ట్ ఏ రాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళంతా.